హమాస్ తీవ్రవాదులు ఆయుధాలు వదిలేయాలి, అక్కడ జనజీవన స్రవంతిలో కలిసిపోవాలి, అక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ని చూసే పనిని ఇజ్రాయెల్కి కాకుండా స్టెబిలైజేషన్ ఫోర్స్ని పెడతాం, ఆ స్టెబిలైజేషన్ ఫోర్స్ అంతా కూడా ముస్లింలే ఉంటారు. ఇది అమెరికా 20 సూత్రాల ప్రతిపాదనలో కీలకమైనటువంటి. అందులో భాగంగా ఈ స్టెబిలైజేషన్ ఫోర్సెస్ కింద పాకిస్తాన్కి సంబంధించినటువంటి సైన్యాన్ని కీ పాత్ర పోషించమంటున్నాడు ట్రంప్. అందుకోసమనే అసీఫ్ మునీని పలు దఫాలు కూర్చోబెట్టి మాట్లాడింది. ఎందుకంటే మిగతా ముస్లిం దేశాల దగ్గర అంత సైన్యం లేదు. ఈ యెమెన్, లెబనాన్ ఇట్లాంటి చోట్ల ఉన్నా అక్కడ తీవ్రవాదులతో పోరాడడానికి వాళ్ళకి సైన్యం చాలట్లేదు, అందుకని లేదు. అరబ్ దేశాలకున్న అతి తక్కువ ఇది ఉంది, పాకిస్తాన్ వాళ్ళతో పోల్చుకుంటే సైనిక అనుభవం తక్కువ ఉంది. అందుకని అమెరికా వాళ్ళని లీడ్ తీసుకోమంది. దానికి ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించి ఏమి ఫిట్టింగ్ పెడుతుందంటే, ఉప ప్రధాని ఇషందార్ చెప్తున్నది ఏంటంటే, ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్లో మా వాళ్ళు దిగడానికి సిద్ధం పాకిస్తాను, కానీ హమాస్ని నిరాయుధీకరణ చేయమనద్దు అని. పిచ్చిముండా కొడుకు వీడికి అర్థం కానిది ఏంటంటే, హమాస్ వాళ్ళ చేతుల ఆయుధం ఉండి స్టెబిలైజేషన్ ఫోర్స్ పేరుతో పాకిస్తాన్ సైన్యం అక్కడికి వెళ్తే ఇలా గాలి చేతులు పడేరాళ్ళు. హమాసోడికి కట్టండి బుద్ధి బుర్ర ఏముండదు, కాలి చేతులు పడేయడంలో వాళ్ళు సిద్ధవస్తులు. కాకపోతే ఇక్కడ ఏంటంటే హమాస్కి మేము అండగా ఉన్నామని చెప్పేటటువంటి ప్రయత్నం, తద్వారా ఒక కొత్త మిత్రుని తయారు చేసుకుందాం, కొత్త తీవ్రవాద సంస్థలను తమ దగ్గరికి చేసుకుందాం అనుకుంటుంది అనమాట.